పార్ట్ 2 ఆఫ్ మా చిన్నోని హెయిర్ కట్ వీడియోస్. పాపం మా చిన్నోడు చాలా ఏడ్చాడు వద్దని. ఇంకా కట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేసేసాము. ఇంకా నాకు కూడా ఇక్కడ ఆంటీ 3 కత్తెర్లు కట్ చేయాలమ్మా అంటే కట్ చేయించేసాను. ఇంకా మా ఆయనకు కూడా హెయిర్ కట్ చేసేసాను. అంతా అయిపోయినాక ఫ్రెష్ అప్ అయ్యి అట్లా వచ్చి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత నాకైతే ఇక్కడ వడి నింపుతున్నారు. ఇక్కడ నాకు వడి బియ్యం ఎందుకు నింపుతున్నారంటే మళ్ళీ బేబీ బాయ్ పుట్టాలని చెప్పి వడి నింపుతున్నారంట. నాకు వద్దు, నాకు బేబీ గర్ల్ కావాలని నేను కూర్చున్నాను. పిల్ల పుడితే ఇంట్లో కలగా ఉంటుంది కదండి. అన్ని గడాలు మిషాలు అయితే ఏం బాగుంటుంది చెప్పండి మీరు. ఇక్కడ అందరూ 1 by 1 వచ్చి నా వడి నింపుతున్నారు. ఒక చిన్నపాటి హెయిర్ కట్ సెరమనీ లాగా చేశారు. నా వడి బియ్యం అంట 3 days వరకు అట్లా నడుము కట్టుకొని ఉండాలి అని చెప్పారు. నేనైతే షాక్ అయిపోయినా. నా బేబీ బంప్ కూడా ఇంత వెయిట్ లేదు. బాబోయ్ నేను ఇంటికి కూడా రాను, ఇక్కడే కూర్చుంటా అని చెప్పేసా. లేదులే మేము ఊరికే జోక్ చేసాము. ఈ కార్యక్రమం అంతా అయిపోయినాక తీసేస్తాములే అని చెప్పారు. నేను అప్పుడు ఫ్రీ అయ్యాను. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయేలోపే ఆఫ్టర్నూన్ 2:30 అయింది. అప్పటికే నాకు చాలా ఆకలి వేసేస్తుంది. మా ఆయన చూడండి ఎంత జాలీ కూర్చొని నవ్వుకుంటున్నాడు అని చెప్పేసి ఫాస్ట్గా అయిపోయేసారు. ఇంకా అందరం కలిసి ఒక ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఏ రెస్టారెంట్కి వెళ్ళాము, బిల్ ఎంత అయింది అనేది పార్ట్ 3లో చెప్తా. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 3.